అనంతపురం జిల్లా ఓ ఆనంద్ చేతుల మీదుగా భారత్ టుడే శాటిలైట్ ఛానల్ 2026 క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత్ టుడే ఛానల్ 2015 సంవత్సరం నుంచి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రజలకు సేవలందిస్తోందని అభినందించారు. అనంతరం ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా గ్రీవెన్స్ కార్యక్రమం గురించి ప్రజలకు సూచనలు ఇచ్చారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా జిల్లా కేంద్రానికి వచ్చే ముందుగా సంబంధిత మండల స్థాయి అధికారులను సంప్రదించి అక్కడే అర్జీలు ఇవ్వాలని సూచించారు. అక్కడ పరిష్కారం కాలేని పక్షంలో మాత్రమే జిల్లా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా కార్యాలయంలోని PGRS లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్ టుడే ప్రతినిధి బోయ వెంకటరాముడు, కెమెరామ్యాన్ ముఖేష్, భారత్ టుడే అనంతపురం రిపోర్టర్లు గురు, మురళి, కృష్ణ పాల్గొన్నారు. ఇంతవరకు పరిష్కారం విషయాలు తెలిపారు సార్. రిగార్డింగ్ PGRS లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి మనం రెవెన్యూ క్లినిక్లు చేస్తున్నాము. అంటే వచ్చిన వాళ్ళని మండే రోజు తహసీల్దార్స్, ఆర్డీఓస్ అండ్ కలెక్టర్ చేసి అందరూ కూడా అక్కడే ఉంటున్నారు. ఒకవేళ ఏదైనా రిపీటెడ్ కేసు వస్తే అక్కడికక్కడే మాట్లాడి మ్యాక్సిమం టైం లైన్స్ ఇచ్చినట్టు చేస్తున్నాము. సో దట్ రిపీటెడ్ కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఫస్ట్ ఒక్కసారి కన్సర్న్ తహసీల్దార్ స్థాయిలో, అంటే ఈరోజు కూడా చాలా కేసెస్ చూసాము, డైరెక్ట్గా ఇక్కడికి వస్తున్నారు. అంటే అదే కాకుండా తహసీల్దార్ స్థాయిలో ఒక రౌండ్ విచారణ చేసుకున్న తర్వాత అయితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది, వాళ్ళు కూడా అక్కడ లోకల్గా సార్ట్అవుట్ చేయడానికి అవకాశం వస్తుంది. ఒకవేళ దాని తర్వాత కూడా సమస్యల పరిష్కారం అవ్వట్లేదని ఖచ్చితంగా PGRSలో రావచ్చు. సార్, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ ప్రస్తుతం అధికారులు కూడా PGRSలో వచ్చినటువంటి ఫిర్యాదుదారులు ఏ సెక్షన్ అధికారులకైతే వాళ్ళకి పంపిస్తూనే ఉన్నారు. వారు కూడా అక్కడ పరిష్కారం జరుగుతుంది, కానీ కొన్ని విషయాలు ఇక్కడికే ఎక్కువ రావడం జరుగుతుంది. అది కూడా మీరు కొంచెం ప్రజలకు ఏ విధంగా తెలిపారు? నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు ఇప్పుడు ఎవ్రీ మండే ఇక్కడ మనం చేస్తున్నాము అందరూ డిపార్ట్మెంట్స్తో కూడా. అంటే ఆ కింద స్థాయిలో ఫస్ట్ ఒక రౌండ్ అయితే ఖచ్చితంగా కలవాలని కోరుతున్నాను. దాన్ని చేసిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాలేదంటే వాళ్ళు ఎస్కలేట్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ మొదటిసారిలో అయితే మాత్రం ఖచ్చితంగా మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో సమస్య సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.